వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నిన్న మా అమ్మమ్మ వాళ్ళు మల్లన్న బోనాలు చేసుకున్నారని ఒక షార్ట్ పెట్టాను కదా. నేనైతే వెళ్ళలేదు, కానీ మా వదిననైతే కొన్ని వీడియోస్ అయితే తీయమన్నాను. లాస్ట్ మూమెంట్లో చెప్పాను కొన్ని తీయమని, అందుకే ఇక స్టార్టింగ్ నుండి తీయలేదు, కానీ ఇక లాస్ట్లో దేవుని దగ్గర ఎలా చేస్తారు ఏంటనేది అయితే తీసింది. మీలో కొంతమందికి తెలియదు కదా మల్లన్న బోనాలు ఎలా చేసుకుంటారు ఏంటనేది. మీకు చూపెడదామనేసి కొన్ని వీడియోస్ అయితే తీయమన్నాను. మల్లన్న బోనాలు ఎలా చేసుకుంటారు ఏంటనేది వీడియోలో చూసేయండి. మల్లన్న బోనాలు ఎక్కువగా బుధవారం లేదా ఆదివారం అయితే చేసుకుంటారు. వీటిని సట్టివారాలని కూడా అంటారు కదా. సట్టివారాలు అంటే ఏంటంటారా, దీపావళి పోయినాక అమావాస్య ఉంటుంది కదా, ఆ అమావాస్యనే సట్టి అమావాస్య అంటారు. మళ్ళీ నెక్స్ట్ అమావాస్య వరకు ఇది 1 మంత్ సట్టి బోనాలు అయితే అంటే మల్లన్న బోనాలు అయితే చేసుకుంటారు. ఇక మల్లన్న దేవుడు ఉన్న వాళ్ళు ఆ 1 మంత్ మొత్తం నాన్ వెజ్ అయితే తినరు. కొంతమందికి వారాలు కూడా ఉంటాయి, అంటే పాలు తాగొద్దనేసి. మల్లన్న బోనాలు చేసుకున్న రోజే ఇక బెల్లంతో అది వారం అయితే అయిపోతుంది. ఇక వీడియో విషయానికి వస్తేనైతే మల్లన్న బోనాల రోజు పొద్దున్నే ఇలా బోనాలు అయితే వండుతారు. ఒక దాంట్లో బెల్లం అన్నం, ఇంకొక దాంట్లో పులగం చేస్తారు. పైన ఉన్న చిన్న కుండల్లో అయితే కర్రీ వండుతారు, అంటే కొన్ని వెజిటేబుల్స్, కాకరకాయ, చిక్కుడుకాయ, వంకాయలు, ఇలా వెజిటేబుల్స్ వేసి కూర వండుతారు. అలా బోనాలు అయిపోయిన తర్వాత ఇక్కడ దేవుని దగ్గర అయితే ఇలా పెడతారు. ఇక్కడ మా అమ్మమ్మ అయితే ఇక పూజ కోసమని అన్ని రెడీ చేస్తుంది. అదే బోనాల రోజు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా పిలుస్తారు, భోజనాలు అయితే పెడతారు. ఇక డే టైంలో భోజనాలకి కావాల్సిన వంటలు అయితే చేసిస్తారు. ఇక్కడ ఇలా ఇక బోనాలు పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసుకుంటారు. పూజ అంటే కొన్ని పాటలు పాడుకుంటూ, పాటలు వస్తే పాటలు పాడతారు, లేదంటే ఫోన్లో పెడతారు మల్లన్న పాటలు పెట్టి దేవుని పైన పూలు అక్షింతలు అయితే వేస్తారు. అంటే ఇక పూలు అక్షింతలు వేసుకుంటూ దేవుని కళ్యాణం అనుకుంటూ పాటలు అయితే పాడతారు. నెక్స్ట్ ఇక బండారి కూడా వేస్తారు. బండారి అంటే పసుపు అన్నమాట, బండారి దేవుడు అంటారు కదా. నెక్స్ట్ ఇక పసుపు అయితే వేస్తారు. మనం చేసిన ప్రసాదం ఉంటుంది కదా, బెల్లమన్నం, పులగన్నం, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆకులు పెట్టేసి అలా ఆకుల్లో ప్రసాదం పెట్టి ఉపారాల్లాగా అయితే పెడతారు. ఇక వాటిని పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే తింటారు ఇంట్లో వాళ్ళు. ఈ మల్లన్న బోనాల రోజు పొద్దున్నుండి అయితే ఉపవాసమే ఉంటారు ఇంట్లో వాళ్ళు. ఇక సాయంత్రం బోనాలు అయిపోయిన తర్వాత ఉపవాసం అయితే ఇస్తారు, సాయంత్రమే తింటారు, పొద్దున్నుండి ఏం తినరు, అన్నం అనేది. ఇక్కడిక మా వాళ్ళైతే హారతి అయితే ఇచ్చేస్తున్నారు దేవునికి. మా మమ్మీ అయితే వెళ్ళింది బోనాల రోజు. మా అమ్మమ్మ వాళ్ళకు పట్నాలు కూడా ఉన్నాయి. 5 సంవత్సరాలకు ఒకసారి పట్నాలు కూడా వేసుకుంటారు. పట్నాలు అయితే 5 రోజులు జరుగుతాయి. 5 రోజులు భలే ఎంజాయ్మెంట్ ఉంటుంది అసలు. చిన్నప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక 5 రోజులు అయితే స్కూల్కు సెలవు ఇచ్చేసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళే వాళ్ళం. అసలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే అదో హ్యాపీనెస్సే వేరు కదా. అక్కడ ఎన్ని రోజులున్నా అస్సలు బోర్ కొట్టదు కదా, ఫుల్ హ్యాపీగా ఉంటుంది కదా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే. మీకు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. ఎంతైనా చిన్నప్పుడు చేసినంత ఎంజాయ్మెంట్ పెద్దయ్యాక చేయలేం కదా. పెద్దయ్యాక చేయలేం, అది మళ్ళీ పెళ్ళయ్యాక ఇక అయితే చేయలేము. పెళ్ళయ్యాక ఇక మొత్తం చేంజ్ అయిపోతుంది. పోయిన ఇయరే మా అమ్మమ్మ వాళ్ళు అయితే పట్నాలు వేసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఇక 4 ఇయర్స్కి మళ్ళీ పట్నాలు ఉంటాయి. ఈ మల్లన్న బోనాలు ఎప్పుడైనా చూడండి, ఎవ్రీ ఇయర్ చలికాలంలోనే వస్తాయి. డిసెంబర్ స్టార్టింగ్లో అయినా వస్తాయి, డిసెంబర్ ఎండింగ్లోనైనా వస్తాయి. ఫుల్ చలి ఉంటుంది. ఇక్కడిక మా వాళ్ళు అయితే స్వెటర్లు కూడా వేసేసారు. ఇక్కడిక హారతి ఇవ్వడం అయితే అయిపోయింది. హారతి అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ ఇక దేవుని దగ్గర కొబ్బరికాయలు అయితే కొడతారు లాస్ట్లో. ఇక వచ్చిన వాళ్ళు ఇక ఇంట్లో వాళ్ళందరూ కలిసి అయితే దేవుని దగ్గర కొబ్బరికాయలు కొడతారు. నెక్స్ట్ ఇక వండిన బెల్లమన్నం ఉంటుంది కదా, దాన్ని కూడా ఇలా ఇస్తార్లో పెట్టి దేవునికి అయితే చూపిస్తారు. ఇక్కడ మా పొట్టోడు చూడండి, వాడికేమో దొరికిందంట కింద చూపిస్తున్నాడు. ఇక కొబ్బరికాయలు అందరం కొట్టడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక అందరూ కలిసి కూర్చొని భోజనాలు అయితే చేసేస్తారు. ఇంతటితో మల్లన్న బోనాలు కంప్లీట్ అయిపోతాయి. ఇంతకీ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.